బడ్జెట్ సమావేశాల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా సమయం వృధా చేస్తున్నారంటూ సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షురాలు ఎల్లవ్వ, యూత్ జనరల్ సెక్రటరీ స్రవంతిలు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్లు కావాలనే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలందరూ 60 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో అమరులైనారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో నాటి నుండి నేటి వరకు సిద్దిపేటకు ఒక చరిత్ర ఉన్నది. కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపుల్ల లేదని తప్పించుకున్నాడు. దానివల్ల సుమారు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా? ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 హామీలు ఇచ్చిన కేసీఆర్ నీకు చీము నెత్తురు ఉంటే ఈ రాజకీయం మొదలైందే సిద్దిపేట గడ్డ మీద నుండి. స్వర్గీయ అనంతుల మదన్ మోహన్ గారు మీకు యూత్ కాంగ్రెస్ పోస్ట్ ఇవ్వకుంటే ఈ రాజకీయ చరిత్ర ఎక్కడిది? హరీష్ రావు గారికి వార్డు మెంబర్ కాకుండా కానీ ఒక ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష వల్లనే నీకు రాజకీయం మొదలైంది, నీకు మంత్రి పదవి దక్కింది. అది మర్చిపోయావా తన్నీర్ హరీష్ రావు గారు? మీరు సిద్దిపేట ఏం చేసినావు? ఒక కొమ్మడి చెరువు తప్ప నిరుద్యోగం కోసము ఫ్యాక్టరీలు కట్టినవా? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చావా? ఇలాంటి అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతూ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమానికి 6 గ్యారెంటీలు అమలు చేసిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక పక్కదారి పట్టించడానికి లేనిపోని నిందలు వేస్తున్నావు. నీకేమైనా మెదడుందా? దమాకుందా? మొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆప్ అయినట్టావు. మరి నీకేమున్నది? మొకాలాలు ఉన్నదా? సిద్దిపేట అమాయక ప్రజలతో జీవితాలతో చెలగాట మాట్లాడడం మానుకో. ఇకనైనా మానుకోకపోతే ఈ ఇంటిని ముట్టడిస్తాం. ఖబర్దార్ తన్నీర్ హరీష్ రావు గారు. ఇకనైనా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఏనాడైతే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని సోనియా గాంధీ గారు మాట ఇచ్చారో మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణ ప్రజల కోసం రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చెప్పాడు, 6 గ్యారంటీలు ఇస్తాం, రైతన్నల కోసం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామన్నారు. వేస్తున్నారు. ఓపిక పట్టండి. మీరు 9.5 సంవత్సరాలు పాలించారు. ఒక్కనాడైనా నోటిఫికేషన్ వేశారా? తన్నీర్ హరీష్ రావు, కేసీఆర్ నీ బిడ్డ జైల్లో పడ్డది. ఫస్ట్ ఒక మహిళ చరిత్రలో ఆ జైల్లో ఉన్నదంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక మహిళ లిక్కర్ కేసులో పోయిందంటే మన రాష్ట్రానికే అవమానంగా ఉంది. దాని గురించి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక అసెంబ్లీలో ప్రజలను పక్కదా పట్టించడానికి సమయాన్ని వృధా చేస్తున్నారు. దయచేసి ఆ సమయాన్నంతా ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాధానరసింహ గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమానికి శ్రీధర్ బాబు గారు ఎలాగైతే ప్రజా సంక్షేమం కోసం నిరంతరం వారి 18 గంటల పాటు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి క్యాబినెట్ అందరికీ మీరు సహకరించాల్సింది పోయి ప్రజలకు పక్కదో పట్టించే విధంగా అసెంబ్లీలో మాట్లాడడం సిగ్గుచేటని ఈ సందర్భంగా హరీష్ రావుకు హెచ్చరిస్తున్న. 15 తారీఖు వరకు నువ్వు రాజీనామా చెయ్యకుంటే సిద్దిపేట గడ్డ మీద మరోసారి చెప్తున్నా ఆమర నిరాహార దీక్ష చేస్తా. ఎన్నోసార్లు రాజీనామా చేసినా అంటావు, ఏమో చేసినా అంటావు. పనికిరాని కాగితం తీసుకుపోయి ఎక్కడో ఇచ్చావు. నువ్వు దమ్ముంటే స్పీకర్కు లిఖితపూర్వకంగా ఇచ్చి మీ చీము నెత్తురు ఉంటే స్పీకర్గా ఇచ్చి మళ్ళీ దమ్ముంటే ప్రజల్లోకి రండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలుస్తుంది. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సోనియమ్మ, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కొంతమంది మహిళా నాయకులను
అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఒక డ్రామాలు ఆడుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ సభను పక్కదారి పట్టిస్తూ విలువైన సభా హక్కుల మొత్తాన్ని కూడా ప్రజల యొక్క చెమట వచ్చినటువంటి డబ్బులతో నిర్వహించేటువంటి సభను తప్పుదారి పట్టిస్తూ పక్కదారి పట్టిస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి ఇవాళ నేను వారిని విమర్శిస్తూ ఉన్నాను. అంతేకాదు ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీ ఎన్నుకున్నటువంటి అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండే అన్నాడు. ఎందుకన్నాడు ఆయన వివరణ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎందుకన్నాడు, ఆమె ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ రా తమ్ముడని ఆహ్వానించి మల్కాజిగిరి టికెట్ వచ్చిన తర్వాత ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది, నట్టింట పుట్టి ముంచింది అని చెప్పి ఆ ఉద్దేశంతో అంటే ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్, ఈ బీఆర్ఎస్ నాయకులు మొత్తం మహిళా లోకానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, మొత్తం మహిళా లోకానికి ఏదో అక్రమాలు జరిగిపోయినట్టు అసెంబ్లీని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టిస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి హరీష్ రావు గారి యొక్క దిష్టిబొమ్మను ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, దయచేసి మీరు సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రశంసించుండ్రి, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించుండ్రి, ప్రశంసించుండ్రి. అంతే తప్ప మీరు ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి సభను పక్కదారి పట్టించి ప్రజాధనాన్ని నిరుపయోగం చేసి సభలో కూర్చోవడం అనేది ఇది పూర్తిగా అన్యాయం, అక్రమం, అధర్మం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 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 రామన్న నాయకత్వం, పట్టి విక్రమార్క గారి నాయకత్వం. ఈరోజు మహిళల విలువేందన్నది నీకు తెలిసిందమ్మా. మేము రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే తన్నుకుంటా గుద్దుకుంటా పోయిన రోజు ఆ రోజు మహిళలు కనవలేదా మేడం నీకు? ఈరోజు ఇన్ని సంవత్సరాలకు ఇయ్యాల అక్కలు అని అన్నందుకే నువ్వు ఇంత రస్తా చేస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం నీకు? కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లకు పోయి పదవుల గురించి పాటుపడ్డదాని నీకు ఇలా మహిళలు అంటే అంత అదొచ్చిందా? రేపు చేసిన పిల్లల తల్లులు ఎంతగానో బాధపడ్డారు మేడము. ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా మాట్లాడినావా నువ్వు? అక్కడ పిల్లలు పురుగులు అన్నం తిని పుట్పాసం చేసుకున్న రోజు కూడా నువ్వు మాట్లాడలేదు. నువ్వు ఇవాళ మహిళల గురించి మాట్లాడుతున్నావు. నీకు అంత ధైర్యం వచ్చింది ఇవాళ? నీదంటే ఒకరిది, మందిదంటే ఒక తిరిగినా? ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇవాళ కవిత ఒక ముఖ్యమంత్రి బిడ్డ చరిత్రలో 60 ఏళ్ళ నుంచి చూస్తున్నా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బిడ్డ జైళ్ళ 4 నెలల నుంచి మగ్గిపోతుంది బీఆర్ జైల్లో. సిగ్గు అనిపిస్తలేదా మేడం? మీరు అందరు సపోర్ట్ చేస్తలేరు ఎందుకు? తీసుకొస్తలేరు ఎందుకు? 4 నెలల నుంచి ఉన్నది ఒక ముఖ్యమంత్రి బిడ్డ. 30 ఏళ్ళ రాజకీయం చంద్రశేఖర్ది. అయ్యా హరీష్ రావు, ఇవాళ పేదలకు నిరుపేదలకు ఇండ్లు ఇస్తాను, 5 లక్షలు ఇండ్లు కట్టిందని నువ్వు నీ మామ మాట్లాడిండ్రు. ఇవాళ 50,000కి అమ్ముకుంటుండ్రయ్యా ఇండ్లు. ఎవరికి వచ్చిన ఇండ్లు? పేదోళ్ళకి ఎంతమందికి ఇచ్చినావు? నీ హృదయం నీ సాటి మీద చేసుకొని చెప్పు. ఈ రోజులలో ఇంటి ముంగట 2 వీలర్ ఉండొద్దన్నావు. మరి ఇవాళ కార్లు కొంచెమయ్యి ఇండ్లు కట్టుకొచ్చుకున్నారు. ఇవాళ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినావు ఇండ్లు. ఎవరికి ఇచ్చినవయ్యా? ఎవరు బాగుపడ్డారయ్యా నీ ద్వారా? 5 లక్షలు ఇండ్లు కట్టిన అంటున్నావు, ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షలు పెట్టిన అంటున్నావు. ఇలా 15,000కు 18,000కు అమ్ముకుంటుండ్రు ఇండ్లు. ఇలా మేము కనబడతలేమా సారు నీకు? 30 ఏళ్ళ నుంచి గెలుస్తున్నావు. ఈడ 7 సార్లు గెలిచినావు. సిద్దిపేట నీకు కొత్త ఏమన్నా కనబడలేదా? 15వ తారీఖు నాడు రాజీనామా చెయ్యాలి ఖచ్చితంగా. చెయ్యకపోతే నీ ఇంటి ముంగట కూర్చుంటాం. అందరికీ నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సబితా గారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఆమె మహిళలకి విలువ ఇవ్వట్లేదు, మహిళల గురించి తీసి పడేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది రేప్ జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక దిశ కావచ్చు, దిశ గురించి అంత పెద్ద చరిత్రన అయింది, అప్పుడు తెలియలేదు. సబిత ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సీతక్కకి ఒక్కొక్కరు సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే రేవంత్ రెడ్డి తనని చెల్లె అని పిలుస్తారు. అలాంటిది రేవంత్ రెడ్డి గురించి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిరు. వాళ్ళిద్దరికి రూమర్స్ ఉంటే అట్లా ఇట్లా తను చెల్లె అనే చెప్తాడు. కానీ ఈరోజు సబిత గారు ఇలా అసెంబ్లీలో మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఒక ఆడబిడ్డకు విలువ ఇవ్వట్లేదు, ఆడపిల్లలకి తెలంగాణలో రక్షణ లేదు, దేశంలో రక్షణ లేదు అంటే ఇందిరాగాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉండి మీకు మహిళ అని చెప్పే కదా మీకు అప్పుడు మీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు.
నిలబెట్టారు. మీరు ఇచ్చిన మాటలు మీరు ఇచ్చిన మాటలు మీరు తప్పారు. కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు, మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పేదలకు కానీ అలాగే దళితులకు కానీ న్యాయం జరగాలని చెప్పేసి చాలా విధాలుగా కష్టపడుతూ 24/7 అవర్స్ అసెంబ్లీ డైలీ 3 o'clock వరకు, నైట్ 3 o'clock వరకు కూడా నడిపిస్తూ ప్రజలకు సంబంధించిన చర్చల గురించి ప్రతి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు ఏ విధంగా అయితే హెల్ప్ చేయాలి, ఏ విధంగా అయితే సాల్వ్ అయితే, ఏ విధంగా అయితే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచించండి. నేను యువతకు ఒకటే చెప్తాను, జాబ్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఇస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు 10 yearsలో కూడా వాళ్ళు 2 times వేశారు, అది కూడా మళ్ళొకసారి రిజెక్షన్ చేశారు. గ్రూప్ 1 పేపర్ లీక్స్ చేశారు. అప్పుడు సబిత గారు ఎటు వెళ్ళారు? 7th ఫెయిల్ ఎడ్యుకేషన్ ఆమెకి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా ఇస్తారు చెప్పండి ఒక ముచ్చట. ఇది ఎవరైనా అడిగారా? ఒక మహిళ చెప్పి ఎవరు అడగలేదు. హరీష్ రావు కూడా అంతే. సిద్దిపేటలో అతని కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతనికి భయపడి అతనికి సంబంధించిన విషయాలలో కూడా ఎవరు రారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే సీతక్క గురించి మాకు ఇట్లా మహిళలకి విలువ లేదు, ఏది లేదు అని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ మీరు మానుకోవాలి. నిన్న మీరు అరెస్ట్ అయ్యారు అది అని చెప్పేసి పెద్ద అది చేస్తున్నారు, రచ్చ రంగోలే చేస్తున్నారు, కానీ అది కూడా కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ అందరికీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.